బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. ఈ 2 ఇయర్స్‌లో ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చానో నాకే గుర్తులేదు. అండ్ ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశానో నాకే తెలియదు. ఎన్ని అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్‌ని రిజెక్ట్ చేశానో గుర్తులేదు. అలాగే చాలా ఇంటర్వ్యూస్‌లో నేను కమ్యూనికేషన్ వల్ల రిజెక్ట్ అయిన ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ ఒక స్టేజ్‌లో ఐటీ కాకపోయినా పర్లేదు. ఐటీ అయినా ఓకే అని కాంప్రమైజ్ అయ్యాను. ఫైనల్‌గా ఒకరోజు నాకు 2 కంపెనీస్ నుంచి ఒకటే రోజు జాయినింగ్ వచ్చింది. కానీ స్టోరీ అక్కడ ఎండ్ కాలేదు. జాయిన్ అయిన రోజే నేను ఒక కంపెనీకి రిజైన్ చేయాల్సొచ్చింది. ఎందుకు? ఇది నా కంప్లీట్ జర్నీ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నా కంప్లీట్ జాబ్ జర్నీ అయితే చెప్తాను. సో, ఎందుకంటే చాలామంది ఫెయిల్యూర్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా ఇయర్స్ కష్టపడి కూడా జాబ్ రాకోకుండగా ఇంకా రాదేమో అనే డైలమాలో ఉండి ఉంటారు. వాళ్ళ కోసమైతే నా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో, నా బీటెక్ 2024 మేలో అయితే అయిపోయిందనమాట. బీటెక్ అయిపోగానే నాకు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్ళాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో, అప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే జేసీ ప్యాడర్స్‌లో నుంచి వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నారనమాట. అంటే ఫ్రీ కోచింగ్‌కి. సో, అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. వాళ్ళైతే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో, అందుకని వాళ్ళు నాకు బెంగుళూరు లొకేషన్ ఇచ్చారు. హెబ్బాల్ లొకేషన్. అక్కడ ఫ్రీ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామన్నారు. అక్కడికైతే నేను 2024 మే 22 అయితే వెళ్ళాను. 23rd అయితే నాకు కోచింగ్ స్టార్ట్ అయింది. అక్కడ డొమైన్స్ అయితే చాలా ఇచ్చారు. బట్ నేను బాగా ఆలోచించి జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే చూస్ చేసుకున్నాను. అలా అలా మాకు కోచింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 11 నెలలు అయితే మొత్తం కోచింగ్‌లో నేనున్నాననమాట. సో, అక్కడ కోచింగ్ అయితే చాలా బాగా చెప్పారు. పిన్ టు పిన్ మనకి చిన్న పిల్లలకి ఎలా చెప్తారో అలా చెప్పారనమాట. అంటే ఏమీ తెలియదు గదా! నాకు యాక్చువల్‌గా ట్రిపుల్ ఈ బ్యాక్‌గ్రౌండ్ బీటెక్‌లోన. సో, అక్కడైతే ఫుల్‌గా నేను నేర్చుకున్నాను. అండ్ 11 మంత్స్ అరౌండ్ నేను మే నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ 2025 జనవరి దాకా అక్కడే ఉన్నాననమాట. ఆ గ్యాప్‌లో నేను ఒక 5-6 ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాననమాట. సో, కొన్నైతే ఇంటర్వ్యూలో హై లెవెల్ ప్రోగ్రామింగ్ అడగటం వల్ల ఎళ్ళాయి. ఇంకొన్ని నా కమ్యూనికేషన్ వల్ల వెళ్ళాయి. ఐ మీన్ రిజెక్ట్ అయ్యాను. అండ్ ఇంకొన్నొచ్చేసి నాకు ఆహ్, ఏదో సంథింగ్ రీజన్స్ అనమాట వాళ్ళు. అసలవి మనకి నమ్మడానికి గూడా వీలు లేనంతగా ఉంటాయి. అంటే వీళ్ళు పర్టిక్యులర్‌గా ఒక టెస్ట్ అయితే పెడతాను రేపు ముందుగానే. అంటే అన్ని కంపెనీలని గాదు. కొన్ని కంపెనీలు టెస్ట్ పెడతారు ముందుగానే. లైక్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అని. వాటిలో ఎళ్ళిపోయాయి. ఎందుకంటే నేను యాప్టిట్యూడ్ కొంచెం వీక్ అనమాట. సో, ఇలా అయితే చాలా రిజెక్షన్స్ అయితే ఫేస్ చేశాను ఆ 11 మంత్స్‌లోనే. సో, ఇన్ 2025 ఇన్ 2024 డిసెంబర్‌లో మా ఫ్రెండ్ ఒకతడు ఇలా మనకి ఎలక్ట్రికల్ కంపెనీస్‌లో జాబ్స్ ఉన్నాయంటే ఏంట్రా అని అడిగితే ఇలా చెప్పాడు. మనకి సోలార్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది గదా! ఆ కంపెనీలోనే ఎలక్ట్రికల్ ఇంజినీర్ రోల్‌లో అని. పర్లేదులే మనకి ఎలక్ట్రికల్ ఇంజినీర్ అంటే మన కోర్ సైడే గదా! మన సాఫ్ట్‌వేర్ దాదాపు 10 మంత్స్ ట్రై చేసాం ఇప్పటికి. ఒకసారి ఇంటర్వ్యూ ఇద్దామే పోయేదేముంది అని ఇంటర్వ్యూకైతే అటెండ్ అయ్యాను. వాళ్ళైతే సెలెక్ట్ చేశారు. ఆహ్, జాయినింగ్ అండ్ ఆన్‌బోర్డింగ్ అంతా మనకి జనవరిలో వస్తుందని చెప్పారనమాట. సో, జనవరి 20థ్ అలా అయితే ఆఫర్ లెటర్ వచ్చింది. కాకపోతే ఆ ఆఫర్ డేట్‌కి వాళ్ళు మళ్ళీ ఇంకో ఆఫర్ లెటర్ పంపించారు. కొంచెం డిలే అవుతుంది జాయినింగు ఫిబ్రవరికి అని చెప్పి. సో, వెయిట్ చేశాను. ఫిబ్రవరి 4థ్ ఏమో నేను వెళ్ళాననమాట. అది చింతామణి దగ్గర ఉంటుంది. సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ అని యూనిట్ అక్కడ. అక్కడైతే జాయిన్ అయ్యాను. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసిందొచ్చేసి ఎలక్ట్రికల్ రోలు. కనీసం మెయింటెనెన్స్ రోల్ ఇచ్చినా నేను వర్క్ చేసేవాడినేమో. కాకపోతే నాకు వాళ్ళు తీసుకెళ్ళి ప్రొడక్షన్‌లో వేశారనమాట. సో, అడ్జస్ట్ అవుదాం ఏమన్నా రోల్ చేంజ్ చేస్తారేమో అని 2 మంత్స్ అయితే చూశాను. వాళ్ళేం చేంజ్ చేయలేదు. ఇంకా నేను అక్కడ అడ్జస్ట్ కూడా అవ్వలేకపోయాను. నాకు తెలుసు బయటకొస్తే జాబ్ లేకోకుండా సిట్యుయేషన్ ఎలా ఉంటదో ఆల్రెడీ 11 మంత్స్ అయితే ఫేస్ చేశాను. ఇంకా అప్పటికి నేను డేర్ చేసి ఆ 2 మంత్స్ తర్వాత డేర్ చేసి బయటకొచ్చేసా రిజైన్ చేసి. బయటకొచ్చాక నేను ఏప్రిల్ 2025లో బయటకొచ్చాననమాట. ఫిబ్రవరి, మార్చ్ 2 మంత్స్ చేసి ఆహ్, ఏప్రిల్ నుంచి బయటకొచ్చేసాను. ఏప్రిల్ నుంచి చాలా ఇంటర్వ్యూస్ అప్లై చేయడము, కనిపించిన ప్రతి దానికి అప్లై చేసేవాడిని. లైక్ ఐటీ, నాన్ ఐటీ, నాన్ ఐటీకి చాలా తక్కువ చేసేవాడిని. ఐటీ ఆల్మోస్ట్ జావాకి టెస్టింగ్ కూడా నేర్చుకున్నా. ఓన్‌గానే టెస్టింగ్ కూడా నేర్చుకున్నా. సెలీనియం, జావా సెలీనియం.
అలా చాలా కంపెనీస్కి అయితే అప్లై చేశాను. ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి. కొన్ని హైదరాబాద్లో నైట్ అంతా ట్రావెల్ చేసి మార్నింగ్ ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని. అలాగే బెంగళూరుకి కూడా అలాగే మా ఇంటి దగ్గర నుంచే ట్రావెల్ చేసి ఒక డే ముందే స్టార్ట్ అయిపోయి అలా అయితే ఇంటర్వ్యూస్ ఇచ్చేవాడిని. కానీ కొన్నిసార్లు నైట్ నిద్ర లేకపోవడం వల్లే ఇంటర్వ్యూస్ కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. అంటే నైట్ అంతా జర్నీ చేసి అక్కడ ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయక రిజెక్ట్ అయిన ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి నాకు. అలా ఒక 2 ఉన్నాయన్నమాట. బెస్ట్ కంపెనీలే అవి కూడా. అండ్ ఇంకా ఒక టైంలోన ఒక 3 మంత్స్ అలా గడిచిపోయింది. ఏప్రిల్, మే, జూన్, జూలై 4 మంత్స్ అలా గడిచిపోయింది. ఇంకా ఇంట్లో వాళ్ళు, చుట్టుపక్కలోళ్ళు ఇంట్లో వాళ్ళకంటే మనకి మా పేరెంట్స్ అయితే నాకెప్పుడు సపోర్టివ్. వస్తదిలే, వస్తదిలే. నేనే ఒక్కోసారి హోప్ వదులుకునేవాడిని. కానీ మా పేరెంట్స్ మాత్రం వస్తది, నువ్వెందుకు హోప్ వదులుకుంటావు అని సపోర్ట్ చేసేవాళ్ళనమాట. అండ్ మనకి మన ఇంట్లో వాళ్ళకంటే మన బంధువులు గానీ, మన మన వీధిలో వాళ్ళు గానీ, వీళ్ళది ఎక్కువనమాట. ఏదో వాళ్ళ ఇంట్లో మనం అన్నం తింటున్నట్టుగా వాళ్ళు మాట్లాడేవాళ్ళు. "ఏమి నీకు నువ్వెందుకు ఇంటికాడే ఉన్నావు? నీకు జాబ్ రాలేదా?" పలానా పలానా రీజన్స్. మనకి మన పేరెంట్స్‌కి బాధగా ఉంటదనమాట. ఆ బాధ తట్టుకోలేక నేనైతే హైదరాబాద్‌లోనే మా అక్క వాళ్ళు ఉండేవారు. సారీ, బెంగుళూరులో. బెంగుళూరులో మా బావ ఒక్కడే ఉంటాంటే మా అక్క డెలివరీకొచ్చిందని నేనక్కడికెళ్ళేసా. మా బావతో పాటు నేనక్కడే ఉన్నాననమాట. ఒక 3 మంత్స్ దాకా. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలలు నేనక్కడే స్టే చేస్తూ అక్కడ గూడా కొన్ని ఇంటర్వ్యూస్ వచ్చాను. అక్కడ నాకు కొన్ని అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ కూడా వచ్చాయనమాట. 6 మంత్స్ అన్‌పెయిడ్ చేయాలి. తర్వాత 15,000 ఇస్తాము, 10,000 ఇస్తాము ఇలా అని. ఆల్రెడీ నాకు 1 ½ ఇయర్ వేస్ట్ అయింది. మళ్ళీ నేను అన్‌పెయిడ్ చేయడానికి ఇంకో 6 మంత్స్, ఆ తర్వాత కూడా 10,000, 15,000 ఇలా అంటే చాలా ఇబ్బందవుతుందని నేను వాటిని గూడా అలా అన్‌పెయిడ్ అయితే ఒక 3 వచ్చాయి. వాటిని కూడా నేను రిజెక్ట్ చేశాను. అండ్ ఇంకా టైం అయితే చాలా అయిపోతుంది. ఆల్రెడీ 1 ½ ఇయర్, చాలా 1 ½ ఇయర్ అయితే దాటిపోయిందనమాట. అప్పుడు నేను ఇంక అనుకున్నాను, ఏదో ఒక జాబ్‌లే నాన్ ఐటీ అయినా పర్లేదు. ఫస్ట్ అయితే ఏదో ఒకటి జాయిన్ అవుదాం. తర్వాత మళ్ళీ మనం ఐటీలోకి షిఫ్ట్ కొట్టడానికి ట్రై చేద్దాం అన్నట్టుగా నేను నాన్ ఐటీ ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశాననమాట. నాన్ ఐటీ ఇంటర్వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయడంలో నేను సర్ప్రైజింగ్‌లీ నాకు సెకండ్ ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ అయిపోయాను. వాళ్ళు వితిన్ 15 డేస్‌లో నీకు జాయినింగ్ వస్తుందని కూడా చెప్పారనమాట. ఇంటర్వ్యూ అనేది 5 రౌండ్స్ జరిగింది. బట్ నేనైతే క్లియర్ చేశాను. అండ్ ఆ జాయినింగ్ వచ్చే గ్యాప్‌లో నాకు మా ఫ్రెండ్ ఒకతడు ఉన్నాడనమాట. గణేష్ అని. అతను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పనిచేస్తాడు. సేమ్ రోల్, తను చేసే రోల్‌కే వేకెన్సీ ఉందని నన్ను రిఫర్ చేశాడు. సో, వెళ్ళాను. ఇంటర్వ్యూ బానే జరిగింది. వాళ్ళు కూడా ఓకే అని వాళ్ళు కూడా ఆఫర్ ఇచ్చారనమాట. వాళ్ళ ఆఫర్ కూడా కొంచెం డిలే అయ్యింది. అండ్ ఈ గ్యాప్‌లో వాళ్ళు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత ఇంకో వితిన్ 5 డేస్‌లోనే నాకు ఈ రివేచర్ నుంచి చాలా అప్లై చేస్తుంటాం కదా మనము. జాబ్‌లెస్ అంటే పర్టిక్యులర్‌గా ఈ కంపెనీ అనేది చూసుకోము. మనకి ఏ స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ మీద పడిన జాబ్స్‌లన్నిటిని అప్లై చేస్తూ ఉంటాం. సో, అలాగ నేను జా రివేచర్‌కైతే అప్లై చేశాను. రివేచర్ వాళ్ళైతే మనకి సూపర్ సెట్ నుంచి కనెక్ట్ అవుతారు. సో, ఎందుకంటే వాళ్ళ క్లయింట్ వచ్చేసి కాగ్నిజెంట్ అనమాట. సో, కాగ్నిజెంట్ వాళ్ళు ఈ వెండార్ ట్రైనింగ్ అనేది ఇప్పించి, వాళ్ళు ఆ వెండార్ ట్రైనింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఆహ్, కాగ్నిజెంట్ వాళ్ళు ఫైనల్ ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళు మామూలు జెన్సీ రోల్‌కైతే తీసుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే ఇంకో వీడియో చేస్తాను. ఎవరికైనా అది ఎలా అని ఐడియా లేకపోతే వాళ్ళు కామెంట్ చేయండి. నేను ఆ కంటెంట్ మీద ఇంకో వీడియో అయితే చేస్తాను. సో, అదే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇంటర్వ్యూ అయిపోయిన వితిన్ 5 డేస్‌లో నాకైతే ఇంకో ఇంటర్వ్యూ జరిగింది. అది మా ఫ్రెండ్ రిఫర్ చేసినది. సో, అందులో కూడా సెలెక్ట్ అయ్యాను. ఆహ్, సారీ, హెచ్‌డీఎఫ్‌సీ అయిపోయిన తర్వాత రివేచర్ వాళ్ళది ఇంటర్వ్యూ జరిగింది. అందులోన మనకి మామూలుగా జెన్సీ రోల్‌కి సూపర్ సెట్ నుంచి ఎలా అయితే రౌండ్స్ ఉంటాయో సేమ్ అలాగే జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఉంటుంది. ఈ 2 క్లియర్ చేసిన తర్వాత మనకి కాగ్నిజెంట్ వాళ్ళు ఒక బేసిక్ ఇంటర్వ్యూ తీసుకుంటారనమాట. ఆ బేసిక్ ఇంటర్వ్యూ క్లియర్ అయిపోయింది అది. తర్వాత 3 మంత్స్ వెండర్ ట్రైనింగ్ అనేది జరిగిందనమాట. అది మైసూర్‌కి, బెంగుళూరుకి మధ్యలో మండ్య అనే ఊర్లో జరిగింది. పీఈఎస్ అనే ఇంజినీరింగ్ కాలేజ్‌లో. సో, అక్కడ 3 మంత్స్ ట్రైనింగ్ అయితే పిలిచారనమాట. సో, నాకు 2 ఒకటే రోజే వచ్చాయి. డిసెంబర్ 22 జాయినింగ్. ఏది హెచ్‌డీఎఫ్‌సీ అండ్ ఈ రివేచర్.
ఆ రోజు ఫ్రీ థింక్ చేసినంత నా లైఫ్‌లో నేనెప్పుడు థింక్ చేయలేదు. ఎందుకంటే నేను తీసుకున్న ఆ ఒక్క డెసిషనే నా లైఫ్‌నే టర్న్ చేస్తుందని నాకు తెలుసు కాబట్టి. సో, బాగా ఆలోచించాను. తెలిసిన వాళ్ళతోటి రిఫరెన్స్ తీసుకున్నాను. ఐడియాస్ వాళ్ళ థాట్ ఎలా ఉందనేది. సో, అలా బాగా ఆలోచించిన తర్వాత ఒకటి డిసైడ్ అయిపోయి నేనింకా ఆహ్, రివేచర్‌లో జాయిన్ అయ్యాను. ఎందుకంటే రిస్క్ ఉందక్కడ. పర్టిక్యులర్‌గా మనకి వెంటనే జాబ్ వస్తుందనేమి లేదు. 3 మంత్స్ తర్వాత ఏమవుతుందో ఎవరికీ తెలీదు. సో, బట్ అయితే రిస్క్ తీసుకున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ 1 ఇయర్ పైననే జావా ఫుల్ స్టాక్ మీద అయితే కోచింగ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉందన్నమాట. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేశాను. సో, అందుకని నాకు నాలెడ్జ్ ఉందనే ధైర్యంతోటి నేను తీసుకున్నాను. సో, 3 మంత్స్ కోచింగ్ అయితే మాకు మండ్యాలో జరిగింది. పర్లేదు అక్కడ కూడా వీక్లీ అసెస్మెంట్స్ అండ్ టాపిక్ వైస్ క్విజెస్ అండ్ క్యూసీ క్వాలిటీ చెక్ అని ఇంటర్వ్యూస్ అలా జరిగేవి. సో, అవన్నీ అయిపోయాక మాకు మార్చ్ 28, 2025 ఫైనల్ ఎవాల్యుయేషన్ డేట్ వచ్చింది. ఇక్కడ బెంగుళూరు లొకేషన్ కాగ్నిజెంట్ ఆఫీస్‌లో హెబ్బాల్ లొకేషన్‌లో మాకు కాగ్నిజెంట్‌లో ఫైనల్ ఎవాల్యుయేషన్ అని మెయిల్ వచ్చింది. సో, అక్కడికైతే ఎళ్ళాము. ఆ రోజు మాకు ఇంటర్వ్యూ జరిగింది. ఇట్స్ అరౌండ్ 1 అవర్ జరిగిందనమాట. 58 మినిట్స్, 59 మినిట్స్ సంథింగ్ జరిగింది నాకు. ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లనేషన్, కోడ్, ఇలాగే బేసిక్ కోడ్ అన్నీ ఉంటాయి. అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అక్కడ కమ్యూనికేషన్ చూస్తారు, మనకి ప్రాజెక్ట్స్ చూస్తారు, టెక్నికల్ నాలెడ్జ్ చెక్ చేస్తారు, కోడింగ్ చెక్ చేస్తారు. ఇయన్నీ చేసిన తర్వాత ఆయనైతే ఇంప్రెస్ అయ్యాడు. సో, ఇంప్రెస్ అయిపోయి నాకు చెప్పేసాడనమాట. "యూ ఆర్ ఫైన్ అండ్ యూ ఆర్ గుడ్ ఇన్ ఆల్ ది టాపిక్స్ అండ్ ఆల్ ది కంటెంట్. సో, మై సైడ్ ఐయామ్ డన్ విత్ యూ" లైక్ దట్. అతను చెప్పాడనమాట. అంటే ఆయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే నాకు తెలిసిపోతుంది నేను సెలెక్ట్ అయ్యాను అని. సో, నాకు హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చేసి మా ఊరికొచ్చేసాను. అండ్ అది అయిపోయిన వెంటనే నాకు మార్చ్ 28 అయిపోయింది కదా! మళ్ళీ మార్చ్ 31 వచ్చేసి నేను జెన్సార్ అనే కంపెనీ నుంచి నాకు ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చిందనమాట. దానికైతే టెస్ట్ కూడా రాసేసాను ముందుగానే. తర్వాత ఇంటర్వ్యూ కాల్ అయితే వచ్చింది. అది నేను యాక్చువల్‌గా 28 అటెండ్ అవ్వాలి. బట్ హెచ్ఆర్ కాల్ చేసి అడిగారనమాట. మీరెప్పుడు ఫ్రీ ఉంటారంటే నేను పలానా డేట్ అని అందాజుగా చెప్పేసాను. ఆ రోజు ఆమె మళ్ళీ కాల్ చేసి ఇంటర్వ్యూ మెయిల్ అయితే పంపించిందనమాట. ఆ రోజు పంపించింది నేను ఇంటి దగ్గర నుంచి అటెండ్ అయ్యాను. ఆ రోజు అది కూడా 3 లెవెల్ ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ రౌండ్. అందులోన ఆహ్, నాకైతే జావా మీదనే అడిగారు. జావా అండ్ ఏఐ మీద నీకెలాంటి ఇంట్రెస్ట్ ఉందని. అది వచ్చేసి రోల్ ఏవి ప్రాంప్ట్ ఇంజినీర్ అనమాట. కాకపోతే 3 మంత్స్ కాంట్రాక్ట్ అండ్ ఫుల్ నైట్ షిఫ్ట్స్. ప్యాకేజ్ 6 ఎల్‌పిఏ అండ్ ప్లస్ పర్ నైట్ 800 అలవెన్స్ అనమాట. అంటే సాలరీ ఇంచుమించుగా నెలకి 60,000 పైన అయితే వస్తుందనమాట. కానీ సర్లే పర్లేదు ఇదంతా ఓకే అని ఇచ్చేసాను ఇంటర్వ్యూ. అక్కడ కూడా 3 రౌండ్‌లు జరిగాయి. ఆ 3 రౌండ్‌లు క్లియర్ చేశాను. అండ్ జాయినింగ్ అయితే వచ్చేసింది. ఎప్పుడు ఏప్రిల్ 12థ్, ఏప్రిల్ 12థ్ జాయినింగ్. సో, నేను జాయినింగ్ అయిపోయి ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ అంతా అయిపోగొట్టుకొని ఓరియంటేషన్ క్లాస్‌లో ఉన్నా. అరౌండ్ 11:30, 12 ఆ టైంలోన నాకు ఒక మెయిల్ వచ్చింది. ఏంటబ్బా అని ఓపెన్ చేస్తే షాక్. కాగ్నిజెంట్ నుంచి ఎల్ఓఏ వచ్చింది మనకి. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది. సో, నాకర్థం కాలా. కాసేపు బ్లాంక్ అయిపోయా. ఏంది పరిస్థితి? ఆల్రెడీ ఒక కంపెనీ జాయినింగ్ అయ్యి ఆన్‌బోర్డింగ్ సెషన్‌లో ఉన్నా. ఇంకో కంపెనీ నేను ఇంతకాలం వెయిట్ చేసిన కంపెనీ అండ్ నా డ్రీమ్ రోల్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు నేనేం చేయాలి? బాగా ఆలోచించి నేను అక్కడే కాల్‌లో ఉన్న హెచ్ఆర్‌తో కాంటాక్ట్ అయ్యి వెంటనే రిజైన్ చేసేసాను ఆ జాబ్‌కి. నాకేం తెలుసు ఇది ఎల్ఓఏ వచ్చిన తర్వాత ఇంకా 3 మంత్స్ పడుతుంది జాయినింగ్‌కి అని. లేకపోతే అది కంటిన్యూ చేసేవాడిని. సో, తెలీదనమాట. ఎల్ఓఏ వచ్చాక ఎన్ని రోజులు పడుతుందనేది ఇట్స్ టోటల్లీ డిపెండ్ ఆన్ దేర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఎన్ని రోజుల్లోన తీసుకుంటారనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నేను ఆ రోజు రిజైన్ చేశాను. తర్వాత 3 మంత్స్ పట్టింది. మళ్ళీ ఈ ఆఫర్ రావడానికి అంటే జాయినింగ్ అవ్వడానికి 3 మంత్స్ పైనే పట్టిందనమాట. సో, ఈ 3 మంత్స్‌లో నేను ఫేస్ చేసిందైతే చాలానే ఉంది. ఇక రాదది. జస్ట్ ఏదో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మీ హ్యాపీనెస్ కోసమని. అంటే చాలా బాధపడ్డాను నేను గూడా. ఇంకా చేసేదేమీ లేక మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వడానికైతే ప్రిపేర్ అవుతున్నా. సో, ఈ గ్యాప్‌లోన నాకు అమెజాన్ నుంచి గూడా కొన్ని నాన్ ఐటీ రోల్ మీద కాల్స్ అయితే వచ్చాయి. ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాననమాట. కాకపోతే ఆ ఇంటర్వ్యూస్ రిజల్ట్ వచ్చేలోపే నాకు ఆఫర్ లెటర్ అయితే వచ్చేసింది. ఆఫర్ లెటర్ వచ్చేసి నాకు జూన్ 21 మిడ్‌నైట్ వచ్చింది. సో, ఆ రోజు ఫుల్ హ్యాపీ. మార్నింగ్ లేసి నేను నార్మల్‌గా నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే ఫస్ట్ చూసేది ఈమెయిల్ అనమాట.
సో ఆ రోజు చెక్ చేయగానే నాకైతే అర్థమైపోయింది ఆఫర్ లెటర్ వచ్చేసింది అని. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్కి అది ఇది అని ఒక 1 వీక్ 10 డేస్ అంతా దాని మీదనే ఉన్నాం అనమాట. కాకపోతే ఇంకొక జాయినింగ్ లొకేషన్ ఏది ఇస్తాడనేది పెద్ద ఆ, ఆలోచన అనమాట. అంటే మనకి సౌత్లో వస్తే మేనేజ్ చేయగలం, అది పొరపాటు నార్త్లో వస్తే ఏంది పరిస్థితి అని. నేను అనుకున్నట్టుగానే నాకు నార్త్లో వచ్చేసింది, కోల్కతా ఇచ్చేసారు. సో ప్రజెంట్ నేను ఈ వీడియో కూడా కోల్కతా నుంచే రికార్డ్ చేస్తున్నా. ఆ, ఇలా అయితే జరిగింది నా జర్నీ. కానీ ఈ 2 ఇయర్స్లో నేను నేర్చుకున్నది ఏంటంటే కెరీర్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. కొంతమందికి వెంటనే జాబ్ వస్తుంది, కొంతమందికి కొన్ని మంత్స్ పడుతుంది, ఇంకొంతమందికి నాలాగా ఇయర్స్ పడుతుంది. కానీ మనకి ఆలోచన అనేది ఒకదాని మీదే ఉండాలన్నమాట. అంటే మన టార్గెట్ ఎప్పుడు ఒకదానికి ఫిక్స్ అయి ఉంటే అదే బాగుంటుంది. కొన్నిసార్లు వేరే జాబ్లో జాయిన్ అవ్వచ్చు, కొన్ని నెలలు అన్ఎంప్లాయ్మెంట్గా ఉండొచ్చు. కొన్నిసార్లు అసలు నీ మీద నీకే డౌట్ వస్తుంది, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా కాదా అని. కానీ నీ టార్గెట్ అనేది ఫోకస్డ్గా ఉంటే ఖచ్చితంగా నువ్వైతే ఆ గోల్కి రీచ్ అవుతావు. కాకపోతే నువ్వు దానికి పెట్టాల్సింది ఒకటే ఒకటి, టైం అండ్ ఎఫర్ట్స్. ఈ రెండు నువ్వు వాటికి ఇస్తే నీ నువ్వు కోరుకున్నది అది నీకు తిరిగి ఇస్తుంది అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇంటర్వ్యూస్ ఇస్తూ రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ నా కెరియర్ ఏమవుతుంది అని టెన్షన్ పడుతుంటే నా జర్నీ ఒక్కటే చెప్తా. లేట్ అవ్వచ్చు, రూట్ చేంజ్ అవ్వచ్చు, కానీ ట్రై చేయడం మాత్రం ఆపకండి. బికాస్ సమ్టైమ్స్ మీ లైఫ్ చేంజ్ చేసే ఒక మెయిల్ మీరు ఎక్స్పెక్ట్ చేయని రోజే వస్తుందన్నమాట. సో అది నేను ఫేస్ చేశాం కాబట్టి నాకు తెలుసు. సో మీరు కూడా ఫేస్ చేస్తారు, దానికోసం అయితే కష్టపడండి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు తక్కువ అనుకోకుండా మీరు కష్టపడుతూనే ఉండాలన్నమాట. మీకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వరకు వెయిట్ చేస్తూ కష్టపడుతూ ఉండాలి. సో ఇది నా లైఫ్ జర్నీ. ప్రజెంట్ అయితే నేను కోల్కతా నుంచి ఈ వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నా. ఎవరికైనా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఇలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తూ, ఐ మీన్ ఇంటర్వ్యూస్ ఇస్తూ రిజెక్షన్స్ ఫేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో పంపండి. వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చు, అంటే కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.